ఎస్ సార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో స్టూడియోలో ఉన్నారు. నమస్తే. ఎస్, ఆయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. రీసెంట్గా జరిగిన వివాదం తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని హత్య చేయడానికి కొంతమంది రౌడీ షీటర్లు ఒక హోటల్లో మద్యం సేవించి మాట్లాడుకుంటున్న వీడియో బయటికి రావడం అనేది మరింత సంచలనంగా మారింది. అసలు ఎందుకు కోటమిరెడ్డిపై ఈ హత్య చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఎవరికి అడ్డంకిగా ఉన్నారు? తన కాన్స్టిట్యున్సీలో తన అడ్మినిస్ట్రేషన్ తను మాత్రమే చూసుకుంటున్న కోటమిరెడ్డిని ఏకంగా ఫిజికల్గా లేకుండానే చేసేయాలని హత్యకు పథకరచన చేస్తున్నది ఎవరు? ఈ బయటకు వచ్చిన వీడియోలో వాస్తవం ఎంత? సో దీని గురించి ఇప్పుడు అంతా కూడా హాట్ డిస్కషన్. అది కూడా ఏపీ క్యాబినెట్లో మంత్రిగా అడుగు పెట్టబోతున్నారని ప్రచారం ఊపందుకున్న సందర్భంలోనే కరెక్ట్గా ఆయన మీద ఒక వివాదాన్ని సృష్టించడం, అది కూడా పెరోల్ వివాదం సృష్టించడం, ఆ తర్వాత కొన్ని వీడియోలు బయటికి రావటం, ఆ తర్వాత అరుణ వివాదం రావటం, ఆ తర్వాత ఎవరికైతే పెరోల్ ఇప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే రౌడీ షీటర్లు ఇప్పుడు హోటల్లో అదే కోటమిరెడ్డిని హత్య చేయడానికి పథకరచన చేయటం, ఇదంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు. నెల్లూరు పాలిటిక్స్లో ఇది ఒక సంచలనంగా మారింది. బేసిక్గా దూకుడు స్వభావంతో ఉండే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఏకంగా తన ఫిజికల్గానే అంతం చేయాలని చూస్తున్నారని తెలియగానే సహజంగానే ఎవరికైనా కూడా కొంత ఆందోళన అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో కోటమిరెడ్డి ఏం చెప్పబోతున్నారు? సో దాని గురించి మనతో మాట్లాడదాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడేటప్పుడు అండి, ఎంటైర్ ఇష్యూకి కాంట్రవర్సీకి మూల కారణమైన రౌడీ షీటర్లు మిమ్మల్ని హత్య చేయడానికి పథకరచన చేసిన వీడియో ఒకసారి ప్లే చేస్తాం, మీరు ఒకసారి చూడండి. ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. ఎస్, ఒకసారి అది పాజ్ చేయండి, వీడియో పాజ్ చేయండి ఒకసారి. ఆ వీడియోలో ఉన్నవాళ్ళు ఒక్కసారి శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు మీకు ఐడియా ఉందా? ఒకరిద్దరు తెలుసు. ఒకటి జగదీష్ అండ్ మహేష్ అండ్ వినీత్. మేము చెక్ చేస్తే అక్కడ నెల్లూరులో వీళ్ళ పేర్లు, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్తున్నాను. వీళ్ళంటే టచ్లో ఉండేవారు మీకు? ఈ జగదీష్ అనే వ్యక్తి మొన్న ఎలక్షన్లో కూడా నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు. ఈ మహేష్ అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. మొన్న ఇటీవల ఎన్నికల్లో దానిలో ఆ మూడో అబ్బాయి నా స్నేహితుడు కుమార్. ఈ అబ్బాయితో మనకి పెద్దగా బంధాలు లేవు, కానీ వారి తండ్రి తెలుసు. మిగతా 6 మంది ఎవరో నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు కూడా వినలేదు. ఏదైతే ప్రధానంగా ఆ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారో, హెచ్చరికలు అంటే తాగిన మైకమా మరొకటే అది పోలీసు విచారణలో తేలాలా. వారిద్దరూ మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ వీడియోలు, ఆ ఫోటోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వీడియోలో మాకు స్పష్టంగా వినిపించింది ఏంటి అంటే, రూరల్ ఎమ్మెల్యేలు లేపేస్తే డబ్బురా అని మంచం మీద పడుకున్న వ్యక్తి మీరు ఎవరైతే మీ స్నేహితుడు అంటూ ఉన్నారు, మీ స్నేహితుడు కొడుకు అని చెప్తూ ఉన్నారు, అతను అన్నమాట. ఇతనేమో మహేష్ అనే వ్యక్తి ఏమంటున్నాడు, ఎస్ డబ్బే కావాలరా లేపేద్దాంరా అన్నట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు. అరే నువ్వు ఆపురా అంటున్నాడు జగదీష్, రేపు చూసుకుందాం మాట్లాడుతూ ఉన్నాడు. అదే నేను అడిగేది, ఆ డబ్బు ఇస్తా ఉన్నది ఎవరు? ఆ వీడియోలో కేవలం కొన్ని సెకండ్ల పాటు వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అంతకుముందు జరిగిన చర్చ ఏంటి, తర్వాత జరిగిన చర్చ ఏమిటి? ఒకటి అశోక్ గారు, ఒకటి మీరు అర్థం చేసుకోండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలను మొత్తం కోరుతున్నా, కాసేపు నేను తెలుగుదేశం పార్టీయా శాసనసభ్యుడినా కాదా ఇన్ని పక్కన పెట్టండి. రౌడీ షీటర్లు తప్పతాగి మాట్లాడుకున్నా వారు ఏ ఎమ్మెల్యే గురించి మాట్లాడాల, ఏ పోలీస్ అధికారి గురించి మాట్లాడాల, ఏ జర్నలిస్ట్ గురించి మాట్లాడాల, నా గురించి మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యేలను చంపేస్తే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. దీని వెనక ఎవరున్నారు?
తెలుసుకోవాలన్నటువంటి ఆకాంక్ష నా స్థానంలో ఎవరికున్నా ఉంటుందా లేదా మీరే న్యాయం చెప్పండి. నేను పోలీసుల్ని అదే అడిగా, విచారించి తప్పతాగి మాట్లాడిన మాటలైతే వేరే ఎమ్మెల్యే ప్రస్తావన దేనికి రాలేదు, మరొకరి పేరు దేనికి రాలేదు, నా పేరు ఎందుకు వచ్చింది? విచారణ చేయమని అడుగుతూ ఉన్నా. విచారణ చేయమంటాం నా హక్కు. ఖచ్చితంగా ఆ మేరకి పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా. పోలీసులు కూడా చురుగ్గా స్పందించారు. వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశారు. విచారణలో ఏం తెలుస్తాయో చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని హత్య చేయడానికి పథక రచన చేస్తున్నారనే అంశం ఈ వీడియో యాక్చువల్లీ బిఫోర్ మీడియాకు వచ్చింది. పర్టికులర్ మొదట మేమే టెలికాస్ట్ చేసాము. మాకు నెల్లూరులో ఉన్న డిఫరెంట్ సోర్సుల ద్వారా పోలీసుల ద్వారా ఆ వీడియో మాకు లీక్ అయింది టెలికాస్ట్. మీకు బిఫోర్ ఆ వీడియో అందిందా? బిఫోర్ చూసారా, మీడియాలోనే చూసారా? మీడియాలో వచ్చిన తర్వాత ఒక మీడియా మిత్రుడు మొట్టమొదటిగా నాకు పెట్టాడు. ఆ మిత్రుడు పెట్టిన 10 నిమిషాలకి అన్ని మీడియాల్లో కూడా వార్తలు, సోషల్ మీడియా వార్తలు నేను చూడటం జరిగింది. బిఫోర్ నా దృష్టికి ఆ యొక్క వీడియో అయితే రాలేదు. ఎక్స్పెక్ట్ చేశారా? అసలు మిమ్మల్ని బేసిక్గా మీరే పెద్ద రెబల్ అంటారు. కోటమిరెడ్డి అంటేనే చాలామందికి భయం కూడా. ఎందుకంటే మీ మాట్లాడే విధానం కావచ్చు, మీ అగ్రెసివ్నెస్ కావచ్చు, వీటి వల్ల చాలామంది మీరంటే భయపడతారు. అలాంటిది మిమ్మల్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారని ఆ వీడియో చూడగానే ఒకటి మీ మాటల్లో ఒక మాట వెనక్కి తీసుకోండి అశోక్ గారు. నేనంటే భయపడతారంటే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎంత పెద్ద అధికారులనైనా ప్రజల పక్షాన నిలదీస్తా. ఎవరైతే రౌడీలు గుండాలు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే ప్రజల పక్షాన నిలబడతా, కాస్త గట్టిగానే ప్రశ్నిస్తాం. కాబట్టి నా రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా భయపడతారేమో కానీ ప్రజల్లో నేనంటే భయం లేదు, ప్రేమ భక్తి అవి మాత్రం. నేను అన్నది ఆ ఉద్దేశం కాదు, మీ నియోజకవర్గ ఓటర్ల గురించి కాదు నేను అంటుంది. ఇలాంటి రౌడీ షీటర్లకి బేసిక్గా మీరంటే కొంత వణుకుంటుంది. అలాంటి రౌడీ షీటర్లే మిమ్మల్ని హత్య చేయడానికి పథక రచన చేశారు, మిమ్మల్ని చంపేద్దామని అంటున్నారు అన్న మాట వినగానే, ఆ వీడియో చూడగానే ఫస్ట్ మీ స్పందన ఏంటి అని? ఒక 2 నిమిషాల పాటు మాత్రం షాక్కు గురైనా. ఎందుకంటే ఎప్పుడు ఊహించండి. ఎందుకంటే అశోక్ గారు విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆనాడు విద్యార్థుల మీద 1986లో ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉండే పేరు మోసిన రౌడీలు గుండాలు దౌర్జన్యం చేసి రౌడీని చేయాలని చూస్తే విద్యార్థులను సమీకరించి ఆ రౌడీల్ని తరిమి కొట్టినటువంటి, ఉరికించినటువంటి చరిత్ర నాది. నేను ఎప్పుడు కూడా రౌడీలకి భయపడే ప్రశ్నే లేదు. రౌడీలకు భయపడి అంత ఆసక్తిని కూడా నేను కాదు. కానీ ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఏకంగా రౌడీ షీటర్లు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అంటున్నారంటే దీని వెనకే ఉంది. అది తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. విచారణలో తెలుస్తాయి. అయితే నాకు కూడా అది ఆత్మవిశ్వాసమా లేకుంటే పొగురా, నన్ను ఏం చేస్తారులే, ఎవరేం చేస్తారులే అన్న ధోరణితో నేను ఉంటా వచ్చా. కానీ ఈ యొక్క వీడియో, ఈ సంభాషణ నాకు కూడా ఒక హెచ్చరిక. ఒక్కటి అశోక్ గారు, ఎవరైనా సరే మేము తెగించి పనిచేస్తామంటే దాన్ని నమ్మండి. ప్రాణాలంటే నాకు రెక్కలేదంటే అది సమంజసం కాదు. 80 సంవత్సరాలు బతికిన వ్యక్తికి కూడా మరో సంవత్సరమో 6 నెలలు బతకాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు కూడా ఆ యొక్క రక్షణ పరంగా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన 16 నెలలు, అధికారంగా దూరంగా జరిగిన 16 నెలలు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉన్నప్పుడు నా యొక్క 4 గన్మెన్లలో 2 గన్మెన్లని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసివేస్తే మరో 2ని నేనే వెనక్కి పంపించా. దీనివల్ల నేనే మానసికంగా భయపడినని. ఆ రోజు మాత్రం కాస్త కొన్ని రక్షణ చర్యలు తీసుకున్నాం. నాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు వంతులు వేసుకుని నా రక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టారు. ఆ 16 నెలలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నమాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత అధికారంలో వేళ ఈరోజు దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను 3వ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ రోజు ఆ దిశగా ఆలోచన చేయాలి, మొట్టమొదటిసారిగా ఆలోచన చేస్తున్నా. నేను కూడా నా యొక్క రక్షణ కోసం నా చర్యలు నేను తీసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఫోన్ చేసి రమ్మన్నా కూడా కాస్త ఆలోచన చేసుకుని వెళ్ళాలా అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇది భయం అనుకోవద్దు, జాగ్రత్త. అంటే వీళ్ళందరి వెనక శ్రీకాంత్, రౌడీ షీటర్ శ్రీకాంత్, ఏదైతే మీరు పెరోల్ ఇప్పించి మళ్ళీ ఆ పెరోల్ రద్దయి ఇక్కడ కూడా చిన్న మాట అశోక్ గారు, మీరు ఇచ్చిన శ్రీకాంత్కి నేను పెరోల్ ఇవ్వలేదు. పెరోల్కి సిఫారసు లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. నేనే కాదు అశోక్ గారు,
భారతదేశంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు వేల మంది ఫెరోలకి లేఖలు ఇస్తాం. ఏమని ఇస్తాం? నియమ నిబంధనలకి అనుకూలిస్తే ఇతనికి 15 రోజులో వారం రోజులో ఫెరోలు ఇవ్వండి, ఏదో కుటుంబ సమస్యలో మరొకటి అని దాన్ని పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఫెరోల్ అనేది ఖైదీలకి ఒక హక్కు, అదే నేరం కాదు, ఘోరం కాదు. కానీ మేము ఫెరోల్ లేఖ ఇస్తే జూలై 16వ తారీఖున 2 ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫెరోల్ లేఖని తిరస్కరించి మీరు ఇచ్చిన లేఖకి ఇతను అర్హుడు కాదని చెప్పారు. అక్కడితో మా పాత్ర ముగిసింది. కానీ 14 రోజుల తర్వాత జీవో ఇచ్చారు. దీని మీద ఎలా జరిగిందని ఇప్పటికే హోంశాఖ మంత్రి అనిత గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. శ్రీకాంత్ తండ్రి నా వద్దకు వచ్చాడు, ఫెరోల్ లేఖ ఇవ్వమన్నాడు. అశోక్ గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. నేను లేఖ ఇచ్చిన దానికి నా లేఖ తిరస్కరించిన విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ గారికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సుళ్ళూరుపేట ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా లేఖలు ఇయటం కాకుండా ఫెరోలు ఇప్పించి ఉన్నారు. అది దానికి ఏమంటారు? అయితే ఏది ఏమైనా ప్రతి సంఘటన కూడా రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠం కావాలనే ఉద్దేశంతో ఈ ఫెరోల విషయంలో ఇంత వివాదమైంది. కాబట్టి భవిష్యత్తులో ఏ ఒక్కరికి కూడా ఫెరోల్ లేఖ ఇవ్వకూడదని నేను భావించా. దాన్నే బహిరంగంగా ప్రకటన చేశా. మీరు అనొచ్చు ఇవ్వకుంటే ఎలా అని చెప్పని. మేము కేవలం ఫెరోల్ లేఖ ఇస్తాం కుటుంబ సభ్యులో మరొకరో వస్తే. ఇది ఎంత రాద్ధాంతం అయింది కాబట్టి దీనివల్ల 10 మందికి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అయ్యా ఫెరోల్ లేఖలు నేను ఇవ్వను, మీరు ఏదైనా ఉంటే నేరుగా పోలీస్ శాఖని సంప్రదించండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఫెరోల్ లేఖ ఇవ్వను అని బహిరంగ ప్రకటన చేశా. ఆ ప్రకటనకి కట్టుబడి. అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. అతని మీద రౌడీ షీట్ ఉన్న సంగతి, అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన సంగతి మీకు తెలిసే ఫెరోల్ మీద లెటర్ ఇచ్చారా? ఇప్పుడు దాదాపు 2010లో అతను జైలుకి వెళ్ళింది. 15 సంవత్సరాలు, మధ్యలో ఒక 5 సంవత్సరాలు జైలు నుంచి కూడా పారిపోయాడు. నేనేమి వీటికేమీ కాదనలా. ఫెరోల్ కొత్తగా ఇచ్చిందేం కాదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఫెరోల్ ఇస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళ తండ్రి వచ్చి అడిగినప్పుడు, అశోక్ గారు నా స్థానంలో మీరు ఉంటారు, అనేక మందికి లేఖలు ఇస్తూ ఉంటాం. రాజకీయాల్లో లేఖలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. మేము ఇచ్చిన లేఖలన్నీ ప్రభుత్వ ఉత్తర్వులు కావు. మేము ఇచ్చిన లేఖలు కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. ఆ విధంగా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఈ విధంగా మా కుటుంబ సమస్యలు ఉన్నాయి, మా బిడ్డకు 10 రోజులు ఫెరోల్ కావాలని అడిగితే నా లేఖ వస్తు వల్ల రావచ్చు, రాకపోవచ్చు, నేను లేఖ ఇవ్వను అంటే అది సమంజసం కాదు. అంటే రౌడీ షీటర్ విషయంలో ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళే వాడి విషయంలో అంటే మానవతా ఎందుకు అని వాడు బయటకు వస్తే ప్రమాదం కదా. అంటే చాలాసార్లు వచ్చి ఉన్నారు అశోక్ గారు, చాలాసార్లు వచ్చి ఉన్నారు. రెండోది నేను చెప్పాను కదా, కాస్త నేను కూడా తొందరపాటుకు గురయ్యా. ఎందుకు వచ్చిన తలనొప్పి? భవిష్యత్తులో ఎవరికి లేఖలు ఉంటే పర్లేదు కదా. వారి తండ్రి వచ్చాడు, కుటుంబ సభ్యులు వచ్చారు, అడిగారు, ప్రాధేయపడ్డారు, లేఖ ఇచ్చాం. మా లేఖ తిరస్కరించినా కూడా ఇంత రాద్ధాంతం జరిగింది. కాబట్టి ఎందుకు ఇలాంటి వాడు దూరంగా ఉంటే పోద్ది కదా. భవిష్యత్తులో ఖచ్చితంగా లేఖలు ఇవ్వకూడదు అనుకున్నా. దీనివల్ల కొంతమందికి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా నేను లేఖలు ఇవ్వదలుచుకున్నాను. అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ గతంలో మీ దగ్గర పనిచేశాడు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు లేడు. 2014లో ఎమ్మెల్యే అయ్యాను అశోక్ గారు. 2010లోనే జైలుకు పెడుతున్నాను. మధ్యలో ఒక 4-5 సంవత్సరాల పాటు జైల్లో నుంచి పరారైన ఖైదీ. అదే కదా, ఒకసారి జైలు నుంచి పరారైన వ్యక్తి, పరారై బయటకు వచ్చి దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తి, మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన వ్యక్తి, అలాంటి వ్యక్తి విషయంలో మీరు ఒకసారి ఆలోచించి. మళ్ళీ చాలా సార్లు ఫెరోల్ వచ్చింది అతనికి. మీరు చెప్పిందాకే మీకు చెప్పా, కాస్త నేను తొందరపాటు గురైన. రెండోది ఏమిటంటే, లేఖ అనేది జీవో కాదు. ఒక ఎమ్మెల్యే ఇచ్చే లేఖ జీవో కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు. నియమ నిబంధనలకు అనుగుణంగా మేము రాసే ప్రతి లేఖలో కూడా ఒక ఎమ్మెల్యే ఏం రాస్తాడంటే, ఈ విధంగా సమస్య నా దృష్టికి వచ్చింది, ప్రభుత్వ నియమాలు అనుకూలంగా ఉంటే అర్హులైతే ఇవ్వండి అనే, అర్హులైతే చేయండి అని చెప్తాను తప్ప మా లేఖలు జీవోలేం కాదు. ఏది ఏమైనా ఈ విషయంలో, ఎందుకంటే కొన్ని నిజాలు మనం ఒప్పుకోవాలా, ఈ విషయంలో కాస్త నేను తొందరపాటుకి గురైన మాట వాస్తవం. అందుకే కళ్ళు తెలుసుకుని ఈ వివాదం జరిగిన తర్వాత ఎవరికి లేఖలు ఇవ్వనని చెప్పా. మీకు మాట ఇస్తున్న బిగ్ టీవీ సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఫెరోల్ మీద నేను లేఖలు ఇవ్వను. ఫెరోల్ మీదే కాదు, ఏసీబీ కేసులు ఇరుక్కున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వస్తుంటారు, లేఖ ఇవ్వండి సార్ అంటారు. రేపు ఒకవేళ మా లేఖతో ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పొరపాటు చేస్తే అది వచ్చి మా నెత్తిన పడద్దు కదా. అందుకే ఏసీబీ సిఫారసు లేఖలు సర్వసాధారణంగా ఇస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా.
ఇలాంటి వివాదాస్పద అంశాల్లో లేఖలు ఇవ్వదలుచుకోలేదు. మా ఆఫీస్లో కూడా సుబ్బన్న గారు రిటైర్ ఎంఆర్ఓ నా పిఏ 1-10 సార్లు ఆలోచన చేస్తాడు. అయినా కూడా దీంట్లో మా ఆఫీస్ పొరపాటు ఎలాంటి పొరపాటు లేదు. కాస్త నా తొందరపాటు ఎక్కువైంది. ఏదో అడిగారు కదా సాయం చేద్దామని. నా తత్వం ఏంటంటే అశోక్ గారు, ఎవరు వచ్చి అడిగినా సాయం చేయమని అడిగితే సాయం చేయటం నాకు ఇష్టం. కాబట్టి ఆ సాయం చేసే తొందరలో, ఆ సాయం చేసే మనస్తత్వంలో ఇలాంటి సంఘటన జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని సూటిగా అడుగుతాను, అంటే మిమ్మల్ని ఎదురుగా స్టూడియోలో ఉన్నారు కదా అని చెప్పి మిమ్మల్ని గ్రిల్ చేసే ఉద్దేశం కాదు. మీరు ఏదైనా అడుగు. నేను ఏదో యాంకర్ కాబట్టి కొన్ని లక్షల మంది ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిని ఏది పడితే అది అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టో లేకపోతే మిమ్మల్ని ఇచ్చేసే ఉద్దేశం కాదు నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలోంచి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు ఇందాక అన్నారు రౌడీ షీటర్ శ్రీకాంత్ అసలు నా దగ్గర పనిచేయలేదు, నాకు సంబంధం లేదన్నారు. ఎస్, ఓకే. బట్ అరుణ మీకు ఐడియా ఉందా? అసలు పరిచయం కూడా లేదు అశోక్ గారు. టీవీలో చూడటమైనా మొన్న అరుణ్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేదు. ఏ రోజు నా వద్దకు కూడా రాలేదు. కేవలం వివాదం జరిగిన తర్వాత తెలియటం తప్ప ఈ విషయంలో ఎందాకైనా ఏ విచారణకైనా మీకు కావాలంటే నా లాస్ట్ 10 సంవత్సరాల నాది, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిది అందరిది కూడా ఫోన్ లిస్ట్ కూడా ఇస్తా, కాల్ రికార్డు కూడా ఇస్తా. 2 మీరు విచారించుకోండి. ఇందాక మీకు చెప్పా శ్రీకాంత్ తండ్రి నా వద్దకు వచ్చాడన్నా, శ్రీకాంత్ తెలుసు అని చెప్పా. నేనే మీకు దాచిపెట్ల, శ్రీకాంత్ కుటుంబం తెలుసు అని చెప్పిన వ్యక్తిని అరుణ్ నిజంగా తెలిసి ఉంటే నాకు తెలుసండి ఇలాంటి పనులు చేస్తుందని నాకేం తెలుసు అని నేను చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు. కానీ అరుణ్ అనే వ్యక్తి నాకు అసలు కనీసపాటి పరిచయం కూడా లేదు. ఈ విషయంలో బిగ్ టీవీ అదే బిగ్ టీవీ నేను అడుగుతున్నా. మీరు నాకు తెలిసి మీ ఛానల్లో అనుకుంటా ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆమె ఏమన్నదంటే దేవుడు ఫోటోల కింద నిల్చుకుంది. మీరు ఎప్పటికి అడిగారు కాస్త కూర్చోమని. కాదు, దేవుడు ఫోటోల కాడే ఉండాలా అని చెప్పింది. ఆ దేవుడు ఫోటోల మధ్యలో నా ఫోటో కూడా పెట్టింది. పెట్టి ఏం మాట్లాడింది, శ్రీకాంత్కి నేనంటే సగం ఇష్టం, సగం కోటంరెడ్డి సార్ అంటే ఇష్టం అని చెప్పింది. అంటే ఈ స్క్రిప్ట్ మీకు అర్థం కావటం లేదా? మీకు ఏమనిపిస్తుంది? మొదట దేవుడు అంటే ఎవరైనా మాకు అర్థం కాల. ఆవిడ ఏంటంటే వ్యూహాత్మకంగా ఏడుస్తున్నట్టుగా ఒక్కసారిగా సోఫాలో కూర్చోగానే దేవుడి ఫోటో పక్కన మీ ఫోటో కనపడింది. సో ఈవిడ చెప్తున్న దేవుడు ఈ దేవుడు ఈయనేనా అనేది ప్రొజెక్ట్ అయింది. ఇదంతా స్క్రిప్ట్ కదా. రెండోది నన్ను దేవుడు అని చెప్తుంది కదా. మరి మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇదే అరుణ ఎవరి కోసం పనిచేసింది? టీవీల్లో వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? నేను అత్యంత కష్టకాలంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు విభేదించి 16 నెలలు అధికారం దూరంగా జరిగా, నా యొక్క కీలకమైన ఎన్నికలయ్యి ఆ ఎన్నికల్లో చావో రేవో నేను గెలిచి తీరాల్సిన పరిస్థితి. నిజంగా నన్ను దేవుడిలాగా ఆరాధిస్తే, నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే ఎన్నికల్లో నా కోసం పనిచేయాలన్నా లేదా మీరు ఆలోచన చేయండి. సార్, అంటే ఆమె ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఆ రోజు మీరు చెప్పిన ఇంటర్వ్యూ, ఆ స్ట్రాటజీ కూడా తర్వాత మాకు అర్థం కాల. యాక్చువల్లీ మొదట దేవుడి ఫోటోల ముందు ఎందుకు నుంచుందో అనేది అర్థం కాల. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడింది చూడండి. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన ఉంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇల్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియోలు లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్, అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్. అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద. ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు.
ఎస్కేప్ లో ఉన్నప్పుడు దందాలు నడిపాడు. జగదీష్ అనే పెట్టుకొని ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. అన్ని వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్. అంతేగాని జగదీష్ చేసే అన్ని అన్యాయాలకు గాని, జగదీష్ చేసే ఇదిలో గాని శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ని కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటరాము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. పేర్లు చెప్పనంటూ శ్రీకాంత్ ఆయన అంటే మీ కోసమే ఛానల్లో అశోక్ గారు, మీ ఛానల్లో ఈ విధంగా మాట్లాడింది, మరొక ఛానల్లో ఆయన శ్రీకాంత్కి సగం నేను ఇష్టం అయితే సగం కోటమిరెడ్డి రెడ్డి ఇష్టం అని కూడా మాట్లాడింది. దాన్ని కూడా మీరు టీవీలో చూశారు. ఇదంతా చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా లేదా? స్క్రిప్ట్ ప్రకారం అంటే ఎవరు చేస్తారు? నాకు ప్రత్యర్థులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా వారికి నా మీద అభిమానం ఉంటే అంత వివాదాలకి వాళ్ళు గురైన తర్వాత వాళ్ళు నా పేరు బహిరంగంగా చెప్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ అరుణ ఆ సోకాల్డ్ వ్యక్తులకు ఉండే సంబంధాలు కప్పిపుచ్చుకునేదానికి నా నెత్తిన అంత బుర్ర జల్లడం తప్ప మరొకటి కాదని పసిపిల్లోడికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అవసరమైతే వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటానంటున్నాను. దేనికి? అప్పటికే నేను ఇచ్చే ఫెరోల్ లేఖను తిరస్కరించారు. మేము లేఖ తిరస్కరించిన 14 రోజులు ఫెరోలు ఇచ్చారు. పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ఫెరోలు రద్దు చేశారు. ఇవన్నీ కూడా అంటే నిజంగా నాకు అంత సన్నిహితులైతే నాకు అళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది అనుకోవట్లేదా? అంటే మీరు అనొచ్చు, చాలామంది ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఒక కుట్ర దేనికి చేస్తుందని. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసాం, జగన్ గారితో విభేదించాం, దూరం జరిగాం, వీధుల్లోకి వచ్చాం, పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక కష్ట నష్టాలు మొత్తం కూడా పడ్డాం. ఈరోజు ఇటీవల కాలంలో పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏమని? మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది, కోటమిరెడ్డి రెడ్డికి మంత్రికి పోతున్నారని. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, వస్తుందని నేను చెప్పలా, మీడియాలో జరిగే ప్రచారం. ఇవంతా చూసినప్పుడు నా యొక్క దీర్ఘకాలికంగా నాతో వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీరు గమనించండి, 4 నెలల ముందు దాకా, అంటే ఆ 16 నెలలు జగన్ గారికి నేను దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా నా మీద విషం గక్కింది, దుష్ప్రచారాలు చేసింది. కానీ 3వ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా మీద ఎప్పుడు కూడా పెద్దగా మాట్లాడలా. కానీ 4 నెలలుగా, పథకం ప్రకారం 4 నెలలుగా. అశోక్ గారు, నాకెందుకు బాధేస్తుందంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంది బిగ్ టీవీలో కూర్చొని నన్నే ప్రశ్నిస్తావు అని చెప్పని. మీరు నన్ను ఇంటర్వ్యూ పిలిచారు ఒక వివాదంలో. అశోక్ గారు, అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి 14 నెలలు అయింది. ఈ 14 నెలల కాలంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాం. 70% పూర్తయినాయి, 30% జరుగుతున్నాయి. రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు పనులు కానీ అన్నీ కూడా, మంచినీటి పైప్ లైన్లు కానీ, అన్నిటికీ మించి 2 ఫ్లైఓవర్లు, 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు. ఇంత మంచి జరిగినప్పుడు కేవలం శంకుస్థాపన చేయటం కాదు, శంకుస్థాపన చేసిన 60 రోజుల్లో 339 పనులు. ఆ రోజు మీతో నేను మాట్లాడితే ఇది సాధ్యమా, 60 రోజుల్లో 339 పనులు ఎలా జరుగుతాయి అన్నప్పుడు మీకు ఆ పాత ఫోటో, పూర్తయిన తర్వాత ఫోటో వేసి బుక్లెట్ కూడా పంపించారు. దాని మీద చర్చ పెట్టుంటే, ఎందుకంటే మేము ప్రజలు నమ్మి రాజకీయాలు చేసిన అశోక్ గారు, మా తండ్రులు ఎమ్మెల్యేలు కాదు, తాతల మంత్రులు కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో మేము పుట్ల, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం. జీవితంలో కష్టపడ్డాం, విద్యార్థినేతగా ప్రారంభించి ఇక్కడ దాకా వచ్చాం. ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో, స్నేహితుల సహకారంతో నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులమే. ఎన్నికలు ఉన్నాయా లేవని అలాంటి సానుకూల అంశాల మీద ఒక కష్టం చేసిన ఎమ్మెల్యేగా మీరు గుర్తించి ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది. కానీ
ఇలాంటి వివాదాల్లో నాలాంటి వ్యక్తిని ఇంట్రో చేయటం అనేది నేను కూడా కొంచెం బాధపడుతున్నాను. ఎగ్జాక్ట్లీ సార్, ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే పనిచేసే ప్రజాప్రతినిధి ఇవాళ రేపు ఎమ్మెల్యేగా గెలవటం, వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలామంది. కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ని అధికార పార్టీతో సొంత ఒకరికిద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటారు, మీరు మీ బ్రదర్. ఆయన అయితే ప్రతిరోజు గుమ్మం చుట్టూ తిరుగుతూ ఎక్కిన గుమ్మం ఎక్కడం దిగటం ఏదో అంటారు. ఆ టైప్లో మీ తమ్ముడు గారు ఆయన ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. ఇంతలా కష్టపడే ఎమ్మెల్యే వేరే వాళ్ళు లేరు. ఆ విషయంలో మేము యాక్సెప్ట్ చేస్తాం. అది మేము టెలికాస్ట్ చేసాం, మేము ముందు ధైర్యంగా చెప్తున్నాం. మీరు చేసిన 339 అభివృద్ధి కార్యక్రమాలు బిఫోరు ఆఫ్టర్ ప్రతిదీ మేము టెలికాస్ట్ చేసాం. కావాలంటే యూట్యూబ్ లింక్లన్నీ కూడా మీకు తీసి పంపిస్తాం. ఏ ఎమ్మెల్యే మీద కూడా మేము ఇవ్వాలి. థ్యాంక్ యూ అశోక్ గారు. సీరియస్గా ఏ ఎమ్మెల్యే మీద కూడా వేయాలి. ఎందుకంటే మేము చాలామంది ఎమ్మెల్యేని చూస్తుంటాం, అక్కడ గెలుస్తారు, వచ్చి హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకుంటున్నాం. స్టిల్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మీ మాదిరిగా కాన్స్టిట్యున్సీలో ఇంట్లో ఉండి 24 గంటలు డోర్లు తీసి కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి పిలిచిన వాళ్ళు లేరు. ఉన్నారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేమైతే యాక్సెప్ట్ చేయం. మీరు చేసిన దానికి నెగిటివే కాదు. మీరు అన్నారు కాంట్రవర్సీకే నన్ను పిలిచారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఇవాళ ఒక ఎందుకు పిలిచామంటానికి కూడా రీజన్ చెప్తామండి. వివరణ ఇవ్వాలి. మీరు అడిగే రైట్ మీకుంది, చెప్పాల్సిన బాధ్యత బాబు. ఇవాళ మిమ్మల్ని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఏకంగా హత్య చేస్తామని రౌడీ షీటర్లు వీడియోలు రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతూ ఉంటే ఎక్కడుంది డెమోక్రసీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య జనం పరిస్థితి ఏంటి? ఈ కోణంలోంచి మిమ్మల్ని ఈరోజు కూర్చోబెట్టాలి అంటే ఒక్కటి గమనించండి అశోక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా కూడా శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వివరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో చూశారు, రాయలసీమలో చూశారు, కోస్తా జిల్లాలో చూశారు ఏ విధంగా రౌడీజాన్ని అణిచివేసింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వివరిస్తూ ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే అశోక్ గారు, న్యాయం చెప్పాలంటే ఈ విషయంలో మాలాంటి వాళ్ళకి కొంత బాధ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభేదించిన 16 నెలల్లో మమ్మల్ని వాళ్ళు వేధించారు, వెంటాడారు, కేసులు పెట్టారు, కుటుంబ సభ్యుల్ని వేధించారు, నా తమ్ముడు కోటరెడ్డి గిరిని వేధించారు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల్ని వేధించారు. కాస్త ఆ వేధింపులకి ప్రతిచర్యలు ఉండాలని సగటు మనుషులు కోరుకుంటాం. కానీ అధికారంకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు, శాంతి భద్రతలు విఘాతం కల్పించవద్దు, వాళ్ళు చేసిన తప్పులు చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెడతాం. అంతేగాని ఏ శాసనసభ్యుడైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అయినా కూడా వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మేము చేస్తూ ఉంటే కుదరదని చాలా కఠినంగా రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఆ విధంగా చంద్రబాబు గారి ఆదేశాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా పాటిస్తాం. 14 నెలలు అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం తప్ప ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద మేము దాడి చేయటం కానీ, వెంటాడటం కానీ, వేధించడం కానీ లేదు. ఒక్క సంఘటన సరే మీరు చూపించవచ్చు. కానీ బాధాకరం ఏంటంటే ఎవరిని మేము కెలక్కుండా మా పని మేము చేసుకోబోతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో దివాలా తీసిన పరిస్థితుల్లో, కార్యకర్త కూడా లేని పరిస్థితుల్లో, ఒక ప్రతిపక్షంగా కార్యక్రమాలు చేయలేక, రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియా, సాక్షి మీడియా అడ్డం పెట్టి ఇష్టారీతిగా వార్తలు రాయటం ఇవన్నీ చూసినప్పుడు నాకు అనేక అనుమానాలు. ఎందుకంటే నా మీద వీళ్ళు తీవ్రంగా కసిపించుకున్నారని. ఆఖరికి ఆ రౌడీ షీటర్ల ఆ యొక్క వీడియో ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది మీరే ఆలోచించేయండి. కాబట్టి ఈ విషయంలో శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైనా సరే ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చట్టం ముందు నిలబెట్టండి, ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని పదే చెప్తున్నారు. దాన్ని పాటిస్తున్నారు. అంటే వైసీపీ మీ మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ఒక సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ ఎంటైర్ రౌడీ షీటర్ల వ్యవహారం కరెక్ట్గా మీరు క్యాబినెట్లోకి అడుగు పెడతారని మీడియాలో కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వెంటనే ఈ పెరోల్ అంశం తెర మీదకి వచ్చింది. ఒక పత్రికలో మొదట పెరోల్ అంశం వివాదాస్పదం, ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వస్తుంది. ఆ పెరోల్ ఇప్పించింది ఎవరు అనేది మీ కోణంలోంచి ఉంటుంది. అది రెండోది, ఈ అమ్మాయి లేడీ డాన్ వ్యవహారం తెర మీదకి వస్తుంది. కట్ చేస్తే 3 రోజుల తర్వాత ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణ వీళ్ళిద్దరూ కలిసి పర్సనల్గా ఉన్న వీడియోలు బయటకు వస్తాయి. సో ఈ వ్యవహారం అంతా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక స్క్రిప్టెడ్గా మీకు అగైనెస్ట్గా అనిపించట్లేదా? ఇందాకే మీకు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ విస్తరణ చేస్తానని చెప్పలా, పత్రికల్లో
టీవీలో సోషల్ మీడియాలో మేము కూడా వస్తూ చేసాం, మీరు మేము కూడా కూడా చేశారు. టెలికాస్ట్. ఎందుకంటే మాకున్న సోర్సుల్లో దాంట్లో మాకున్న ప్రధానంగా సోర్సులు ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నారు. అది పార్టీ అధిష్టానం నుంచి మాకున్న ఇన్ఫర్మేషన్. అది మేము పక్కాగా ఓపెన్గానే చెప్తున్నాం, రహస్యాలు ఏమి లేవు. పార్టీ అధిష్టానం నుంచి సీఎంఓ నుంచి మాకున్న ఇన్ఫోనే మేము కూడా టెలికాస్ట్ చేసి మీడియా అంతా వేసారు. ఎందుకంటే మీరు క్యాపబుల్ అనుకుంటున్నాం మేము. అదే నా పాలిటీ దురదృష్టంగా మారింది. అంటే ఇప్పుడు ఈ కాన్స్పిరసీ అంతా ఎవరు చేయిస్తున్నారని నా మీద ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలా? ఇందాకే మీకు చెప్పాను నేను, 4 నెలల ముందు దాకా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతకాలం పాటు నా జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి మీడియా రాలా. 4 నెలలుగా మీరన్న ప్రచారం ఏదైతే ఉందో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇస్తారని చెప్పి నాకు చెప్పలా, నాకు సంబంధం లేని విషయం. అది ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఇష్టం. పత్రికల్లో టీవీలో వార్తలు వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం, ఇందాక మీరు అన్నారే, ఆ పథకం ప్రకారం 4 నెలలుగా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా శుద్ధంగా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా నేనున్నా. ఒకసారి అధికారం లేని ఎమ్మెల్యేని, రెండోసారి 3.5 సంవత్సరాలు అధికారం ఉండే ఎమ్మెల్యేని. ఆ రోజు అభివృద్ధి పనులు చేయాలంటే అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నట్టు అశోక్ గారు, ఓ శాసనసభ్యుడు ప్రజలకు జవాబుదారి ఎక్కడంటే అభివృద్ధి పనుల విషయంలోనే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుంది, పాలసీలు ప్రభుత్వం అందిస్తాయి. కానీ స్థానికంగా ఓ ఎమ్మెల్యే గౌరవం పెరగాలంటే ఆ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాలా, చిన్న చిన్న సమస్యలకే స్పందించాలా. అది మన చేతిలో పని, మేము స్పందిస్తాం, నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ. కానీ అభివృద్ధి పనులు చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ఆ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో సహకారం ఇచ్చారు, అధికారులు సహకారం ఇచ్చారు. ఆ విధంగా నా పనులు నేను చేసుకుంటా. చరిత్రలో ఎప్పుడూ చేయలేనటువంటి అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో చేస్తా. చిరస్థాయిగా రూరల్ నియోజకవర్గం నా పేరు మిగిలిపోవాలా. ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది అని ప్రజల్లో గుర్తుపెట్టుకోవాలా అని పని చేసుకుంటూ పెడుతున్నాం. మీరు చెప్పినట్టు మంత్రివర్గంలో నా పేరని చెప్పని వార్తలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. నా దురదృష్టం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మీకు కొట్ర కోణం నేను చెప్తున్నాను, మా కోణంలోంచి చెప్తున్నాను, మీరు మీ కోణంలోంచి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ వాడేం అంతర్జాతీయ డాన్ కాదు, అబూ సలీం శిష్యుడు కాదు, లేకపోతే దావుద్ ఇబ్రహీం అంచరుడు కూడా కాదు. లోకల్ ఒక కోనికిస్క ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి 2010 నుంచి జైల్లో ఉన్నాడు. రేపు ఆ జైలు శిక్ష కూడా కంప్లీట్ కావచ్చేమో. సరే, పెరోల్ అంశం అనేది నిజం చెప్పాలంటే చిన్న ఇష్యూ అది. కానీ అతన్ని పత్రికలకు ఎక్కించి అతను అంతర్జాతీయ ఉగ్రవాద అన్న క్రమంలో బ్యానర్ ఐటమ్ రాసింది ఎవరు? అరుణ. ఎవరు అరుణ? ఒక దళిత మహిళ, ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించిన ఆవిడ. నిన్న మొన్నటిదాకా ఆవిడ ఎవరో కూడా తెలియదు, ఆ జిల్లాలో మీకే తెలియదు. కొవ్వూరు అని టీవీలో కొవ్వూరు సంథింగ్ అటువైపు తిరిగింది. కానీ ఆవిడని ఒక అంతర్జాతీయ డాన్ లాగా ఆవిడ చిత్రీకరించి, ఆవిడ అక్కడ సెటిల్మెంట్ ఇక్కడ సెటిల్మెంట్, ఏపీ సీఎం అంతా ఆమె చేతిలో ఉందని పత్రికలో రాసింది ఎవరు? బ్యానర్ ఐటమ్కి ఆమెను ఎక్కించి ఈరోజు స్టేట్ వైడ్ పాపులర్ లీడర్ చేసింది ఎవరు? రెండోది, వీడియో రిలీజ్ చేసింది ఎవరు? కుట్రకోణం గురించి ఏమంటున్నానంటే, నేను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నాను. కానీ మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవటానికి మీ పార్టీ వాళ్ళే చేయించుకుంటారని ఎందుకు అనుకోవట్లేదు మీరు? నేనైతే ఆ దిశగా ఆలోచన చేయటంలే. తెలుగుదేశం పార్టీలో నా ఎదుగుదల అడ్డం పడతారని నేను భావించడంలే. అది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నది ఏంటంటే, ఆ పత్రిక పేరు నేను చెప్పను, మాది కూడా మీడియా సంస్థ కాబట్టి ఇంకొకరి గురించి. శ్రీకాంత్ గురించి, అరుణ గురించి బ్యానర్ ఐటమ్స్ రాసింది టీడీపీ అనుకూల పత్రిక కాదా? అంటే మీరు చెప్పినట్టు, అంటే మీకు అక్కడ కుట్ర కనిపించట్లేదా? అనుకూల పత్రికల్లో కూడా ప్రభుత్వంలో జరిగే ఏదైనా వారికి పొరపాటు అనిపిస్తే రాసిన వార్తలు దండిగా ఉన్నాయి. మీరు అన్నట్టు టీడీపీ అనుకూల పత్రికలైనా ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు జరిగింది అని ఆ పత్రికలు భావిస్తే చాలా అంశాల మీద కూడా వ్యతిరేక కథనాలు రాసినటువంటి మాట మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? మనం తెలుగుదేశం నా మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ కాదు, పార్టీలో ఉన్న కొద్దిమంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఒకటి, ఈ పత్రికలో ఒక లోకల్ కోరికిస్కాలను తీసుకొచ్చి నేషనల్ లీడర్లను చేసేసినట్టుగా పతాక స్థాయిలో వార్తలు రాయటం దగ్గర నుంచి వీటి వెనక పెరోల్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మెల్లగా పెరోల్ ఇప్పించింది ఎవరు అనేది తెర మీదకి తీసుకొచ్చారు. అల్టిమేట్గా మళ్ళీ ఆ తర్వాత వీడియోలు బయటికి తీసుకొచ్చారు. ఇది మీరు మంత్రి అయితే, మీరు బలపడిపోతే
తమ ఉనికి కష్టం అవుతుంది అని మీ పార్టీలో మీ జిల్లాలో ఉన్న కొద్దిమంది నేతలు చేసిన కుట్ర అనేది కొంత ప్రచారం. యాక్సెప్ట్ చేస్తారా లేదా? దీన్ని అంగీకరించను. కానీ మీరు కొత్త అంశాన్ని వెలుగులో తెచ్చారు, దీన్ని అయితే అంగీకరించను. అలా జరిగి ఉండే అవకాశం లేదని నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరో వేసిన వ్యూహాల్లో వాళ్ళు చిక్కుంటారు అని నేను అనుకోను. వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కాదు అశోక్ గారు, ఆశ్చర్యం ఏమిటంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా చెప్పారా? ఏదీ లేదు. అన్ని పత్రికల్లో, టీవీల్లో వస్తున్న ఊహా కథనాలే, పేర్లు కూడా ఊహా కథనాలే. ఈ పత్రికల్లో వచ్చేవాళ్ళు మంత్రి పదవులు ఇవ్వాలంటే అది చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవాలి తప్ప వీళ్ళు కాదు కదా. కానీ నా అంశంలో తెలుస్తుంది ఏమిటంటే ఆ ప్రచారం, నేను మంత్రిని కాబోతున్నాను అన్న ప్రచారం పత్రికల్లో, టీవీలో ఊపందుకున్న తర్వాతే ఈ వివాదాలన్నీ కూడా నా చుట్టూ వస్తున్నాయి. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను బలంగా నమ్ముతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది బడా నాయకులు పన్నుతున్నటువంటి కుట్ర. ఎందుకంటే నా మీద వారికి వ్యక్తిగతంగా కక్ష ఉంది కాబట్టి ఆ కక్ష ఆ విధంగా తీర్చుకొని టార్గెట్ చేయాలా, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని టార్గెట్ చేయాలా, బదనాం చేయాలని వారి కుట్రలో భాగంగా నేను భావిస్తున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇదంతా జరిగి ఉంటుందా, లేకపోతే మీ లోకల్ లీడర్ మీ మీద ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమన్నా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈరోజు దాకా మళ్ళీ నియోజకవర్గంలో కూడా రాలేదు. వారు ఫుల్ టైం పాలిటీషియన్ కాదు, వారికి అంత ఓపిక కూడా లేదు. ఓకే, అంటే ఈ కుట్రలో ఆయన భాగస్వామ్యం లేదు? ఖచ్చితంగా లేదు. ఓకే, వారికి అంత ఓపిక కూడా లేదు. ఓకే. ఎన్నికల ముందు ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుందన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా కోట్లు ఖర్చు పెట్టి ఉచ్చ నీచాలు మరిచి నా మీద సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. అనైతిక రాజకీయాలకు పాల్పడ్డాడు. దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు. ఓడిన తర్వాత వాళ్ళు లేరు. వారు ఎప్పుడు కూడా అధికారం ఉంటేనే ఉంటారు, అధికారం లేకుంటే ఎప్పుడు ఉండరు. వారు అదృష్టం మొన్నటిదాకా ప్రారంభం నుంచి 25 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మొట్టమొదటి అధికారం దూరంగా జరిగారు. అందులో నా మీద పోటీ చేసి ఒక అతి భారీ మెజార్టీతో వారు ఓడిపోయారు కాబట్టి వారు లేరు. నా మీద ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి అక్కడ వరకే నా మీద కక్ష ఉంటుంది తప్ప అంతమీ కక్ష ఉండదు. నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తుల కుట్రే ఇది నేను బలంగా నమ్ముతున్నా. వారికి ఆ 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలి దూరంగా జరగటం, వీధుల్లోకి వచ్చి పోరాటం చేయటం, ఇవన్నీ కూడా మింగుడుపడినటువంటి అంశాలు. కాబట్టి ఈరోజు నాకు అవకాశం వస్తుందేమో అన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యగా నన్ను టార్గెట్ చేస్తున్న అభిప్రాయం. ఇది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థాయిలో జరిగే కుట్ర తప్ప నెల్లూరు జిల్లా స్థాయిలో స్థానిక కుట్ర కాదని నేను బలంగా నమ్ముతున్నాను. మీ ఒపీనియన్, మీ అనుమానం, నేను నమ్ముతున్నా. ఇప్పుడు నేనేమంటాను సార్, నేను ఇక్కడ కూర్చున్నాను యాజ్ ఎ బిగ్ టీవీలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా. నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ పొజిషన్లో నేను ఇక్కడ కూర్చోవటం మా ఆఫీసులో కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. కాదు, మనుషులు సహజం. అది ఒక మనిషి మీద జలసీ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, నేను ఎదిగిపోతున్నానని, నాకు ఫోకస్ ఎక్స్ప్లోర్ ఇది వస్తుందని, సహజం మనుషులు. అలాంటిది మీడియాలోనే ఇలా ఉంటే రాజకీయాల్లో ఇంకెన్ని రాజకీయాలు ఉంటాయి? మీరు రేపొద్దున మంత్రి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పార్టీ ధిక్కరించి మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి 16 నెలల పాటు తొడగొట్టి మీరు అక్కడ రాజకీయం చేయగలిగారు. చేసినా కూడా మీరు ఏ రోజు వైఎస్ జగన్ ఉద్దేశించి కించపరిచారు ఏ రోజు మాట్లాడారు? రాజకీయ విధానంలో మాట్లాడారు తప్ప మిగిలిన లీడర్లు మాట్లాడినట్టు జగన్ గారి గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కానీ మీరు ఎప్పుడూ తప్పుగా మాట్లాడాలి. కాబట్టి మీ మీద అంత ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా అనేది నా ఒపీనియన్. ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ అధికారంలో ఉన్న 16 నెలలు మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. అనేక ప్రయత్నాలు చేశారు అశోక్ గారు. ఓకే, చిన్న చిన్న కేసులు కాదు, అనేక ప్రయత్నాలు చేశారు. ఎక్కడ ఏం దొరకలా. దాంతో చిన్న చిన్న కేసులు పెట్టారు. ఆ 16 నెలలు జగన్ గారి ఆదేశాలతో దాన్ని నేను తప్పు కూడా పట్టను, ఎందుకంటే నేను విభేదించాను కాబట్టి. జగన్ గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పదనిర్దేశంలో నాకు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి చుక్కలు చూపించారు. ఓకే, అయినా ఎదుర్కొన్నాం, నిలబడ్డాం. దేవుడి దయ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశం, ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కష్టం
గెలిచాం. నేను అంటున్న దాని గురించి కాదు. రాజకీయం ఉంటుంది, ఓకే, మీరు ఆ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, రాజకీయంగా మీరు కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏకంగా ఫిజికల్గా మిమ్మల్ని ఎలిమినేట్ చేసేయాలన్న ఆలోచన ఆ పార్టీకి ఏమైనా ఉంటే ఆ 16 నెలల్లోనే చేసి ఉండేవారు కదా. ఇప్పుడు ఆ 16 నెలలు ప్రయత్నం చేశారు కదా. ఓకే, బోరుగడ్డ అనిల్ మాట్లాడిన భాష మీకు తెలియదా? మీకు తెలుసు కదా. మెడకి తాడుగట్టి ఇడ్చుకెళ్తాను. 4 గన్మెన్లు నాకుంటే అధికారం దూరం జరిగిన 2 గంటల్లోనే 2 గన్మెన్లను తీసేశారు. మరో గంటలో ఆ 2 గన్మెన్లను కూడా వాపస్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. నా గన్మెన్లు అవసరం లేదా, నా రక్షణ నేను చూసుకుంటానని చెప్పని. ఇవన్నీ మానసికంగా భయపెట్టం కదా. నేను అమరావతి ఏదైతే అక్కడ అమరావతి ఉద్యమకారులు ధర్నా చేస్తే నేను ఈనాటి మంత్రి సత్యకుమార్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు మేమందరం విడితే మా మీద దాడికి ప్రయత్నించలేదా? ప్రయత్నించారు. ప్రయత్నించకుండా లేరు. అయినా తెగించి పోరాడాం, నిలబడ్డాం. దేవుడి దయ తెచ్చాడు, ప్రజలు ఓటేశారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఓకే, కాకాని గోవర్ధన్ రెడ్డి మీ గురించి కొన్ని కామెంట్ చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మొదటి మీ గురించే మాట్లాడాడు, ఈ ఇష్యూ గురించి పర్టికులర్గా. ఒక్కసారి కాకాని గోవర్ధన్ ఏమన్నారు ప్లే చేయండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరెవరు నిరికిస్తారనేటువంటిది చూడాలి. నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం. ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వంలో ఏదైనా హత్యలు జరిగాయా? ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు. దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది, పెరోల్ దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరి వల్ల సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. వాళ్ళందరూ కోటమిరెడ్డి శిష్యులా కాదా? మీతో అంటగాగినటువంటి వ్యక్తులా కాదా? కాబట్టి నేను మరలా చెప్పేది, ఎస్పీ అనేటువంటి వాడు అసమర్థుడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, స్పాయిల్డ్ పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఓకే, అంటే కాదు అశోక్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అడిగాను అంటే కాదు అశోక్ గారు, 2 విషయాలు ఇక్కడ. కాకాణి నోట్లో నుంచి అలాంటి భాష వస్తుంది, వేరే భాష రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనేక రకాల కేసుల్లో దాదాపు 90 రోజులు జైల్లో వచ్చిన వ్యక్తిగా మద్యం కేసు దగ్గర నుంచి, గ్రావెల్ కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో ముద్దాయిగా అలాంటి భాష వస్తుంది. రెండోది వారు అన్నారు వారంతా నీ మనుషులు కాదని. వారంతా నా మనుషులైతే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారా, నా కోసం పనిచేశారా? వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి. ఒక మాట మాట్లాడితే దానికి కాస్త ఆధారం ఉండాలి, కనీసం 50% ఆధారం ఉండాలి. ఏదీ లేకుండా మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఏదైతే రౌడీ షీటర్లు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం అని మాట్లాడుకున్న రౌడీ షీటర్లు బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, నాకు వ్యతిరేకంగా చేశారు. నా మనుషులు అయితే అతి కీలకమైన ఎన్నికల్లో నాకు పనిచేస్తారు లేదా? ఎందుకు ఈ ప్రలాపనలు? నేనేం అడుగుతున్నాను? విచారణ జరగాల అంటున్నా. నేను ఏదైనా నా అనుమానాలు నేను చెప్తున్నాను తప్ప అయా పలాని ఎల్లయ్యో పలాని పుల్లయ్యో నన్ను చంపించాలనుకున్నాడు అని నేను చెప్పలేదే. అనుమానాలు నేను చెప్తున్నా, విచారణలో తేలాలని చెప్తున్నా. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? నేనేదైనా అయ్యా ఈ హత్యలో కాకాణి పాత్ర ఉంది, సజ్జల పాత్ర ఉంది, జగన్ గారి పాత్ర ఉంది అనే విధంగా మాట్లాడి ఉంటే మీరు ఉలిక్కి పడాలా. నేను మాట్లాడకముందే సాక్షి మీడియా ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే అశోక్ గారు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి నా హత్య కుట్ర చేశాడని చెప్పని
సోషల్ మీడియాలో వార్త వస్తుంది, సాక్షిలో వార్త వస్తుంది. ఆ సంస్కృతి మా దగ్గర లేదు, మా కుటుంబంలో లేదు. ఏదైనా ఉంటే అలాంటి సంస్కృతి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. మీ కుటుంబంలో ఉంది. పదవుల కోసం కుటుంబ సభ్యుల్ని చంపించే చరిత్ర లేదు, ఏదైతే ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళని వేధించే చరిత్ర, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతుంది. ఒక వీడియో రన్ అవుతోంది, ఒక ప్రాంక్ వీడియో. యాక్చువల్లీ ఒక సీరియస్లోకి మీరు కూడా కొంత భావోద్వేగానికి వెళ్తున్నారు. నాకు తెలిసి కాకాని వాయిస్ వినగానే కొంత భావోద్వేగానికి గురవుతున్నారు మీరు. ఒక ప్రాంక్ వీడియో మీకు చూపించడానికి కోసం ఒకసారి ప్లే చేయండి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ ఇచ్చినాని చింతామణి నిన్ను చింతకాయతో కొడతా రేయ్, కడప నుంచి అన్న ఫోన్ చేస్తున్నాడు రా. మసాజ్ చేస్తానా, కట్ చేయి. హలో, చెప్పండి అన్న. ఆ కోటమరెడ్డి గారిని ఫినిష్ చేయాలరా. అవునన్నా, ఆ కోటమిరెడ్డికి అసలు విశ్వాసమే లేదు. మన పార్టీని వదిలేసి ఆ పార్టీకి వెళ్తాడా? వానంతూ చూడాలన్నా. అవునన్నా, ఆ పార్టీలో ఎక్కువ మెజారిటీతో గెలవగానే నెల్లూరు రూరల్ ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. వాడిని వదిలేదే లేదన్నా. మీరేం చెప్తే అదే చేద్దాం. చేద్దాం. మీరు ఊహించనంత డబ్బు నేను చెప్పింది చేస్తే మీకు వస్తుంది. మేము చూసుకుంటాం. రేపు పొద్దున మాట్లాడుకోండి రా. డబ్బు సమస్య చూసుకోండి. చంపేస్తారా నా కొడగా? వేస్తా కొడగా. అక్కడ కోటమిరెడ్డిని చంపేస్తారు. నిజంగానే చంపేద్దామా? చంపేస్తారా? చంపేశారు, అయిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ ప్లాన్ కేసుపై పోలీసులు దూకుడు పెంచారు. కోటంరెడ్డిని చంపేందుకు కొందరు వ్యక్తులు ప్లాన్ చేసినవి. ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. నవ్వాలనే నేను నవ్వు వస్తుంది. మీ ఎమోషన్ చూసిన తర్వాత నాకు నవ్వాలని ఆ ప్రాంక్ వీడియో ప్లే చేసింది. ఎవరో అది మీ పార్టీ వాళ్ళు తయారు చేస్తుంటారని, మీ మద్దతుదారులు ఏమైనా తయారు చేస్తుంటారు? తెలియదు. నాది మొట్టమొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను. కొంత మీకు అంటే మీకు అనుకూలంగానే చేశారు అది. యాక్చువల్లీ వాళ్ళ కుట్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మొట్టమొదటి ఇప్పుడే చూసా, చూడలే ఇప్పుడు దాకా. ఒకసారి ప్లే చేద్దాం. వద్దు, అవసరం లేదు, నవ్వు వస్తుంది. ఓకే, ఒక్కసారి అంటే ఈ ఇష్యూ సరే వదిలేద్దామండి. ఈ ఇష్యూ తర్వాత బేసిక్గా ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్, మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఆల్మోస్ట్ సంవత్సరం దాటింది. ఇన్నేళ్ళలో సూపర్ 6 అన్నారు, కంప్లీట్ చేయగలుగుతున్నారా? మీరు ఇచ్చిన హామీలన్నీ అంటే మీ పర్టికులర్గా మీ నియోజకవర్గం గురించి కాదు, మీ నియోజకవర్గం గురించి 100% చేయగలుగుతున్నారు, నో ప్రాబ్లం. ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించి మీ పార్టీ పాలసీకి సంబంధించి అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, అప్పుల పాలైన చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అమరావతి రాష్ట్ర రాజధాని, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే, అమరావతి నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నారు. సూపర్ 6 అన్నారు. మీకు తెలుసు ఏదైతే హామీలు, అనేక హామీలు, పెన్షన్ల హామీ, తల్లికి వందనం హామీ, రైతుకి సహకారం, మహిళలకి ఉచిత బస్సు, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా నెరవేర్చారా లేదా? రెండోది, అశోక్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు అధికారంలోకి వచ్చారు, పక్క రోజు అన్నీ చేయాలని. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజల వద్దకు వచ్చి ఏం చెప్తుందంటే, మాకు ఓటు ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు మొత్తం చేసి పెడతామని. అంటే తన 5 ఏళ్ల పదవీ కాలంలో చేసి పెడతామని. అలాంటిది చెప్పిన దానికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇదే జగన్ గారు ఏం చేశారు? 3000 పెన్షన్ చేస్తానని చెప్పి 2000 పెన్షన్ని అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది. అదే చంద్రబాబు గారు 3000 పెన్షన్ని 4000 అధికారంకి వచ్చిన పక్క నెలలోనే ఆచరణ చేసి చూపించారు. బ్యాలెన్స్ 3 నెలల 3000 కూడా ఇచ్చారు. ఇలా 1 కాదు 2 కాదు అనేకం చేస్తూ వస్తున్నారు. అతి త్వరలో మిగతాయి కూడా పూర్తి చేస్తారు. వాస్తవం చెప్పాలంటే అశోక్ గారు,
నేనేదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడే మాటలు కాదు, ఒక సగటు పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ సమయంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. తన సమర్థ నాయకత్వంతో అదృష్టం కొద్దీ కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కష్టించి పనిచేసి రాష్ట్రాన్ని ఒక గాడిని పెడుతూ ఉన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీల్ని చాలా వరకు నెరవేర్చారు, మిగతా వాటిని కూడా నెరవేరుస్తారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఎన్నికల వేళ ఇచ్చే మేనిఫెస్టో 5 ఏళ్ల ప్రభుత్వ పదవి కాలానికి వర్తించే మేనిఫెస్టోగా చూడాలి. కానీ అధికారంలోకి వచ్చేసావు పక్క రోజు అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. సాధ్యమయ్యే పరిస్థితి మీరు చేయలే, సర్వనాశనం చేశారు, దివాలా తీశారు. ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా దెబ్బతీసిన మాట వాస్తవం. ఎవరవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని లీడ్ చేసేది, తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని ఊహించుకుంటున్నారు? అంటే లోకేష్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? నారా లోకేష్ గారి గురించే ఒక్క మాటలో నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే చాలామందికి ఇది యథోశక్తి అనిపించవచ్చు, కానీ అక్షర సత్యం. దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిపితే ఒక లోకేష్ గారు. ఎన్టీఆర్ గారిలో ఉండే పట్టుదల, మాట ఇస్తే మాట తప్పనటువంటి ఒక అకుంఠిత దీక్ష, సమాజంలో ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తపన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థ పరిపాలన, రాష్ట్రంలో అన్ని రకాల ముందు తీసుకుపోవాలన్న ఒక ముందస్తు ఆలోచన, ఒక ప్రగతిశీల భావాలు అన్నీ కలగలిపి నారా లోకేష్ గారు. అశోక్ గారు, ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని నేను. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే మాతో సహా చాలామంది ఏమనుకున్నామంటే కంప్యూటర్లు కూడు పెడతాయి అనుకున్నాం. తర్వాత కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి, ఆర్థిక స్థితిగతులు మార్చాయి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఆ యొక్క కుటుంబంలో ఆంధ్రప్రదేశే అత్యధికం. అంటే ముందు చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముందస్తు ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జగన్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో కూడా వీధుల్లోకి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకు భిక్ష పెట్టినా, మాకు భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అన్యాయం అని చెప్పని వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ముఖ్యమంత్రులు కల తెలుసుకోకముందే, భారతదేశం అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ గురించి ఆలోచన చేస్తూ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగితే రాబోయే 2-3 తరాలు బాగుపడే పరిస్థితి. రాజకీయ నేత వచ్చే ఎన్నికల గురించే ఆలోచన చేస్తాడు, రాజనీతిజ్ఞుడు భావితరాల గురించి ఆలోచన చేస్తాడు. అలాంటి ఆలోచన ధోరణి చంద్రబాబు గారిలో ఉంది. అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కలగలిపితే ఒక నారా లోకేష్ గారు. ఎందుకని చెప్తున్నానంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించక ముందు పొప్పు ఉన్నాయి. మరి లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వారం ఆగిపోతుంది, 3 రోజులు ఆగిపోతుంది అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు చూపించి గూండాయిజంతో భయపెట్టాలని చూసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా, వెన్ను చూపకుండా వేల కిలోమీటర్లు అంత పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రజలతో మమేకమై చేసిన తీరు, ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన తీరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన తీరు మీకు అందరికి కూడా తెలుసు. పాదయాత్ర లోకేష్ గారిని ప్రజల దృష్టిలో ఆకాశవంత ఎత్తున నిలబెట్టాయి. లోకేష్ గారిలో ఆ సమర్థ లక్షణాలు ఉన్నాయి. లోకేష్ గారితో నా పరిచయం తక్కువే, కానీ తక్కువ పరిచయ కాలంలో నేను దగ్గరగా చూసినటువంటి లోకేష్ గారిలో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇది నేను చెప్పడం కాదు, ఏదైతే లోకేష్ గారి పాదయాత్ర ముందు లోకేష్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, మీడియా కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారి గురించి?
అంగీకరించక తప్పనిసరి పరిస్థితి. సమర్థ నాయకుడు అని చెప్పని ఇంకా కూడా గొప్ప నాయకుడిగా నారా లోకేష్ గారు తయారవుతారు ప్రజాశీస్సులతో. అది ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పార్టీని ఓడిపోయినా కూడా గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు, లాస్ట్ 5 ఏళ్ల పాటు అధికారంలో లేదు. రాజశేఖర రెడ్డి 2004లో గెలిచిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం. ఆ దశలో తెలంగాణ ఉద్యమం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీని నిలబెట్టడం అనేది అసాధ్యం ఎవరికి కూడా. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అది చాణక్యం అనాలా, వీటితో మొత్తం కష్టం చేసి కాపాడుకోగలిగారు, కష్టం చేసి కాపాడుకోగలిగారు, నిలబెట్టారు, మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ వచ్చిన అధికారంలోకి రాగానే మళ్ళీ ఓడిపోయారు 2019లో. ఆ తర్వాత ఏకంగా జైలుకి వెళ్ళారు 53 రోజుల పాటు. ఇదంతా ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ అంతా కూడా ఒక స్ట్రగుల్. ఏదో ఐరన్ కనుక ఇట్లా కొట్టి చేస్తే తయారైనట్టు అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. అంత క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడు గారు మోసినన్ని ఆ కష్టాలు, లేకపోతే మోసిన భారాలు, ఆ జైలుకి వెళ్ళి అనుభవించిన విధానం ఈ వయసులో, ఇవన్నీ లోకేష్ గారు ఫేస్ చేయగలుగుతారు. ఆ క్యాపబిలిటీ ఉందంటారా? ఇందాకే చెప్పాను మీకు, ఒక ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కలగలిపి లోకేష్ గారు అని. చంద్రబాబు నాయుడు గారు స్ట్రగుల్ పడ్డారు, కష్టపడ్డారు, ప్రజల కోసం పనిచేశారు, పార్టీ నిలబెట్టారు. దానికి ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. రాజకీయ ప్రత్యర్థులు సైతం దీన్ని సభాష్ చంద్రబాబు గారిని అభినందించ తప్పనిసరి పరిస్థితి. కానీ లోకేష్ గారు రాజకీయ ప్రస్థానం కూడా ఎక్కడ పుట్టింది? పోరాటాలు పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్లో నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అణచివేతల్లో నుంచి నారా లోకేష్ గారు ఒక నిప్పు కణికలాగా తయారయ్యారు. అంటే బేసిక్గా మీరు అన్నట్టు పప్పు అని తెలుగు కూడా సరిగా మాట్లాడటం రాలేదని ఆయన ఆకారం గురించి, సో ఇట్లా రకరకాల అవమానాలు సోషల్ మీడియాలో ఆయన గురించి, రకరకాల డ్యామేజీ, ఆయన పుట్టుక గురించి కూడా రకరకాల డ్యామేజీ గతంలో. దాని గురించి అంటే వ్యక్తిగతంగా నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణి భువనేశ్వర్ గారిని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ గారి ప్రోత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల గురించి ప్రజలందరూ కూడా తెలుసు. అందుకే అసహించుకున్నారు, చీకొట్టారు. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకది గౌరవం. అశోక్ గారు, నేనేమంటానంటే ఏ కొడుక్కి రాకూడని ఒక దారుణమైన అవమానం. అందుకే చెప్పే మీకు, పోరాటంలో నుంచి పుట్టాడు నారా లోకేష్ గారు, అణచివేతల్లో నుంచి పుట్టాడు నారా లోకేష్ గారు. శత్రువులు మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తే ఒకే ఒక్కడిగా ఎదుర్కొని రాష్ట్రాన్ని కదిలించాడు నారా లోకేష్ గారు. కాబట్టే నారా లోకేష్ గారు సమర్థవంత నాయకుడని ఇందాకే చెప్పాను. అంటే ఒకప్పుడు నిజానికి మాట్లాడటం కూడా వచ్చేది కాదు తెలుగు. స్టాన్ఫోర్డ్లో చదివి రావటం వల్ల స్కూల్స్ అక్కడ విదేశాల్లో చదువు రావటం వల్ల కావచ్చు, భాష మీద పట్టులేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ భాష మెరుగైంది. ఇప్పుడు ఒక్కటి అశోక్ గారు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ గారి ఓదార్పు సమయంలో మాట్లాడిన ఉపన్యాసాలు మీరు చూశారు, తర్వాత మాట్లాడింది చూశారు. కాబట్టి వీళ్ళు పెరుగుదల అంటే జీవితంలో ప్రారంభ విధానం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈరోజు లోకేష్ గారు మాట్లాడే మాటల్ని స్పీచ్, అదే ఆ స్పీచ్ చూస్తుంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతే కదా. ఒకప్పుడు లోకేష్ మాట్లాడిన స్పీచ్ పక్కన పెట్టి, అంతే కదా, ఇప్పుడు మాట్లాడే స్పీచ్ పక్కన పెడితే అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రెండు బాడీ లాంగ్వేజ్, బాడీ అవునన్నా కాదని అంతకుముందు ఓవర్ వెయిట్తో చూడటానికి కొంత ఇబ్బందిగా ఉండేది. కానీ వాళ్ళ కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కటి అశోక్ గారు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు. మీరు నేను గుర్తియటం కాదు, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించే శక్తులు కూడా ఈరోజు ప్రపంచంలో శక్తివంతమైన నాయకుల్లో టాప్ 5లో నరేంద్ర మోడీ గారు ఒకరని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి. అలాంటి నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా పిలిపించుకుని 2 గంటల సేపు మాట్లాడారంటే, జరిగి 3 నెలలు గాల మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని కలిసే అవకాశం ఇచ్చాడంటే, అంటే నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. ఆ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం
దీక్ష, పట్టుదలలు, దక్షతలు అన్నీ నారా లోకేష్ గారిలో ఉన్నాయి కాబట్టే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వనటువంటి అతిపెద్ద ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారికి ఇస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్పండి, భారతదేశంలో ఏ మంత్రికైనా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు కదా. పైగా నువ్వు నన్ను ఎందుకు కలవట్లేదు అని వైజాగ్ అడిగి మరి వేదిక మీద ఆయనే అడిగి మరి మీరు 2 గంటల కుటుంబ సభ్యులతో నరేంద్ర మోడీ గారు ఉండే అందులో ఆ సమయంలో మనకి దేశ పరిస్థితులు ఏదో ఉన్నాయి మీకు తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా 2 గంటల పాటు లోకేష్ గారి కోసం, కుటుంబ సభ్యుల కోసం సమయం ఇచ్చించాడంటే నరేంద్ర మోడీ గారు ఒక మనిషిని చక్కగా అంచనా వేస్తారు కాబట్టి, నారా లోకేష్ గారి గురించి చక్కగా అంచనా వేశారు కాబట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా ఒకవైపు మీరన్న లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్, ఇదంతా ఓకే, సరే మీరు భావి నాయకుడిగా ఆయన్ని మీరు అనుకోవటం కూడా తప్పేమి లేదు. నేను కాదు, కానీ ప్రజలు భావిస్తున్నారు. కానీ ఆయన ఏదైతే రెడ్ బుక్ అంటే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి పాదయాత్రలో, యువగళంలో చెప్పుకుంటూ వచ్చిన మాట ఇప్పుడు అదే విమర్శలకు దారితీస్తోంది కదా. అదే రెడ్ బుక్ని బూచిగా చూపిస్తోంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటే మీరు తప్పులు చేశారు. ఆ రోజు మీరు చేసిన తప్పుల్ని చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెడుతున్నాం. మేము ఎక్కడ ప్రతీకార చర్యలకు పాల్పడటంలే. అంటే మీరు అధికారం ఉన్న వేళ తప్పులు చేసి ఆ తప్పుల్ని చట్ట ప్రకారం శిక్షించాలనుకోవటం తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఎలా? మీ ఇష్టారాజ్యంగా తప్పులు చేశారు. లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్ అన్నారు. మీరు చేసిన తప్పుల్ని ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని చెప్పారు. ఈరోజు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా శిక్షలు వేయటం లేదే, ప్రతీకార చర్యలకు పాల్పడటం లేదే. చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చట్ట విరుద్ధంగా ఎవరైతే పనులు చేశారో, ఎవరైతే భారీ అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ప్రజాకంటకుల్లాగా పరిపాలించారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది తప్పు అశోక్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ, సరే మీరు అప్పుడు వైసీపీలో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫేస్ చేశారని. అప్పుడు పదే టీడీపీ అన్నమాట ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు, నేతలను అరెస్టులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు ఎక్కడికక్కడ అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి? మేము ఎక్కడ అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చేయలేదు. రెడ్ బుక్ అంటే ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ఒక భరోసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పులు చేసిన నాయకుల్ని మేము చట్టం ముందు నిలబెట్టాను తప్ప, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలా అని కోరుకుంటాం తప్ప, చట్ట విరుద్ధంగా మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలకు పాల్పడలా, అక్రమ కేసులు పెట్టలేదు. అంటే ఈ తేడా ఏం కనపడుతుంది మీకు? అప్పుడు అరెస్టులు జరిగాయి, అరెస్టులు జరుగుతున్నాయి కదా. ఆ రోజు జరిగిన అరెస్టులు, ఆ రోజు చట్ట విరుద్ధంగా దౌర్జన్యాలు చేశారు. జై జగన్ అనలేదని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొంతు కోసేశారు. అలాంటి సంఘటనలు ఎన్నో, 1 కాదు, 2 కాదు, 3 కాదు. కానీ మేము ఆ పనులు చేయటం లేదు, ప్రతీకార చర్యలకు మేము పాల్పడటం లేదు. చంద్రబాబు గారి ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా ప్రతీకార చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటితే వారు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా వేటు తప్పదు. అందుకే చంద్రబాబు గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడా కూడా ప్రతీకార చర్యలకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పాల్పడటం లేదు. అంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసి అధికారం పోయిన తర్వాత చట్టబద్ధంగా న్యాయస్థానం ముందు వాళ్ళని నిలబెడుతుంటే ఇది తప్పు అంటే దానికి మాకు సమాధానం లేదు. అంటే మీకు ప్రజల్లోకి ఎట్లా పోతుంది అని మీరు అన్నట్టు వైసీపీ హయాంలో అరాచక పాలన సాగిందని అనుకుందాం. మీ ఆరోపణ ప్రకారం అరెస్టులు, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు ఆ పార్టీని వద్దనుకుని 151 సీట్లతో గెలిచిన పార్టీని కాస్త 11 సీట్లకు పరిమితం చేశారు. మిమ్మల్ని 164 సీట్లతో మీ కూటమిని గెలిపించారు. మీరు వచ్చిన డే నుంచి కూడా చేస్తున్నది ఏంటి? కాకపోతే మీరు అంటుంది ఏంటంటే చట్ట ప్రకారం చేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రతిరోజు ఎక్కడో చోట రైట్స్ జరుగుతూనే ఉన్నాయి, ప్రతిరోజు ఎక్కడో చోట విచారణ జరుగుతూనే ఉంది, ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తూనే ఉన్నారు. 1,000 కోట్ల అవినీతికి పాల్పడితే
కల్తీ మద్యంతో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలతో చెలగటమాడితే అలాంటి వ్యక్తుల్ని చట్టబద్ధంగా శిక్షించకుండా క్షమించి వదిలేయాలి అశోక్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేవలం వేల కోట్ల అవినీతే కాదు, కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి భంగం కలిగే రీతిలో ఏదైతే ఆ యొక్క కల్తీ మద్యం ఈ దేశంలో ఎక్కడ జరగల, దాన్ని చట్ట ప్రకారం శిక్షించడం తప్పని ఏ ఒక్కరూ భావించరు. అదొకటే కాదు, మిగతా విషయాల్లో కూడా ఎక్కడైనా సరే అక్రమాలు జరిగి ఉంటే, అన్యాయాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే ఆ అవినీతికి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధినేత జగన్ గారు మూల్యం చెల్లించక తప్పదు. దీన్ని ప్రజలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, ప్రత్యర్థి పార్టీలు, ప్రత్యర్థి మీడియా, ప్రజా సంఘాలు వారిని వేధించింది. మేము ఎక్కడా ఆ పని చేయటం లేదు. ఏదున్నా చట్టబద్ధంగానే చేస్తున్నాం. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఓకే, మీరు ఆ మాట చెప్తారు సార్. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారని అనుకుందాం, మీరు యాక్సెప్ట్ చేయలే కానీ అనుకుందాం. వాళ్ళు వచ్చిన డే 1 నుంచి గెలిచిన అరగంట నుంచే మేము గొడ్డళ్ళు తీస్తామని నిన్న ఒక ఆయన అంటున్నాడు, వెంటాడతామంటున్నాడు ఇంకొక ఆయన రప్ప నరుకుతాం వాళ్ళకి ఇంకొక ఆయన వాళ్ళకి అంటున్నాడు. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవే కంటిన్యూ అవుతాయి. వాళ్ళకి మాకు తేడా అదే అశోక్ గారు. మా నాయకుడు చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఎక్కడా ప్రతీకార చర్యలకు పాల్పడొద్దని చెప్తున్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలో కాస్త దూకుడు వివరిస్తే వెంటనే ఇది పద్ధతి కాదని చెప్పని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ గారు ఏం చేస్తున్నారు, వారి కార్యకర్తలు రప్ప 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 అంటూ ఉంటే రప్ప 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 అంటే తప్పేందని జగన్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారికి జగన్ గారికి ఉండే తేడా అది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనసులను గెలుచుకుని రాజకీయాలు చేయాలా అని ఆలోచన చేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనోభావాలకి భిన్నంగా రాజకీయాలు చేసే వ్యక్తి. అందుకే 151 స్థానాలు 11 ఈసారి దానిలో ఎన్ని పోతాయో కూడా అర్థం కనిపిస్తుంది. నేను అన్నది మీకు అర్థమైందా? అంటే వాళ్ళ ప్రభుత్వంలో అరాచకం చేశారు, అరెస్టులు చేశారు అని రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవే అరెస్టులు జరుగుతాయి. మేము రివెంజ్ పాలిటిక్స్ సరే, చట్టం పద్ధతిగా చేస్తున్నాం అంటున్నారు. కానీ ప్రజలు ఆలోచించేది అంటే అప్పుడు అరెస్టులు చేశారు, వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేశారు, వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు. రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ అందరిని అరెస్ట్ చేస్తారు. ప్రజలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వమే మరో 15-20 ఏళ్ళు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడాన్ని ప్రజలు అంగీకరించే పరిస్థితే లేదు. రాష్ట్రం గాడిన పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి సమర్థ నాయకత్వమే మరో 15-20 ఏళ్ళు ఉండాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగానే ప్రజల ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఒంటిమిట్ట, పులివెందుల ఉప ఎన్నికల సైతం ఇందుకు ఉదాహరణ. ఒక్క మాట సూటిగా అడుగుతాను, జగన్ గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు మీ ప్రభుత్వం? చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా, అన్యాయంగా ఎవరు తప్పులు చేసినా చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానిది. అంటే నేనేది పర్టికులర్ లిక్కర్ కేసులో ఇప్పటికే పెద్ద తలకాయలన్నీ అరెస్ట్. నేను ముఖ్యమంత్రి గారిని కాదు, హోంశాఖ మంత్రి గారిని కాదు, డీజీపీ గారిని కాదు, ఓ శాసనసభ్యుడిని. శాసనసభ్యుడిగా నా అభిప్రాయం ఏమిటంటే జగన్ గారా మరొకరా అన్నది కాదు, చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా ప్రజల ప్రాణాలని బలిగొనే రీతిలో దుర్మార్గాలు చేసినటువంటి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో చట్టం ముందు బోనులో నిలబడక తప్పదు. అంటే ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం అండి ఒకటి, కోటరెడ్డి గారు సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. వివేకానంద రెడ్డి కేసు ఒక విధంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సిబిఐ చాలా వేగంగా చేసింది, ఏకంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ పులివెందుల వరకు వెళ్ళింది. కానీ అప్పుడున్న గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే కారణంతో ఒప్పుకుంటున్నారు కదా, చివరికి వదిలేసి వెనక్కి వచ్చేసి. మీరు ఒప్పుకుంటున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ యొక్క హంతకులకి వంతబాడింది, అండగా నిలబడింది అని ఒప్పుకుంటున్నారు కదా?
ఇట్స్ ఓపెన్ సీక్రెట్ కదా. ఇక అరెస్ట్ బహిరంగ చేయడానికి సిబిఐ వెళ్ళినా కూడా వెనక్కి పంపే పరిస్థితి వచ్చింది అంటే ఈ దేశంలో ఎక్కడ CBI జరగల కూడా ఏమీ ఈ చేయలేదు. దేశంలో ఎక్కడ జరగల Yeah. అశోక్ గారు. సిబిఐ అధికారులు అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశంలో ఎక్కడికి సిబిఐ అధికారులు వెళ్ళినా అరెస్టు చేయకుండా వెనక్కి రావడం అనేది జగన్ గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అవినాష్ రెడ్డి విషయంలో జరిగింది. ఎక్కడ సిబిఐ వెనక్కి రాలేదు. ఆ చరిత్ర కూడా, ఆ రికార్డు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం. అంటే నేనేది మిగిలినప్పుడు అవినాష్ రెడ్డి ఫాదర్ని అరెస్ట్ చేసింది సిబిఐ జగన్ సీఎంగా ఉన్నప్పుడే. ఇంకా దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది చాలామందిని అరెస్ట్ చేసింది. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించరు. ఎన్నికల్లో కూడా మీరు కడప ఎన్నికల్లో ప్రచారం చేశారు. అట్లా సునీతారెడ్డికి కూడా మీరు ప్రామిస్ చేశారు న్యాయం చేస్తామని. ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆ కేసు ముందుకు వెళ్ళట్లే. ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీరు భాగస్వాములు, మీ ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. న్యాయస్థానంలో అలాంటిది న్యాయస్థానంలో ఉంది అశోక్ గారు. సిబిఐ ఎంక్వైరీకి న్యాయస్థానానికి ఉంటుంది. సిబిఐ మా ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిందని రిపోర్ట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కోటా ప్రభుత్వం ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక దోషులు ఎవరనేది ప్రజలందరికీ తెలుసు, పులివెందుల వాసులకి తెలుసు, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఆ దిశగా చర్యలు తీసుకుంటూ ఉంది. కాస్త న్యాయస్థానాల్లో కొన్ని విషయాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కాస్త అటు ఇటుగా ఉంది. ఒకటండి, ఇందాక మీరు ఒకటి అన్నారు, మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా వైఎస్ జగన్ చేసినట్టు అరాచకాలు చేయటం లేదు, దౌర్జన్యాలు చేయటం లేదు, అంతా ఒక డెమోక్రటిక్ వేలో వెళ్తుందని మీరు అన్నమాట. కానీ ఒక్క విషయం మీరు యాక్సెప్ట్ చేయాలి, సూటిగా సమాధానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తాడిపత్రి ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు సొంత ఊళ్ళో, సొంత కాన్స్టిట్యున్సీలో, సొంత ఇంట్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. అక్కడున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నడి రోడ్డు మీద కూర్చుంటున్నాడు. ఈరోజు నువ్వు వస్తానంటే నీ సంగతి చూస్తానని, నువ్వు ఎట్లా వస్తావో చూస్తానంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వంలో తప్పు కదా? ఒక మాజీ ఎమ్మెల్యే సొంత ఇంటికి కూడా వెళ్ళలేని దుస్థితి వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న వేళ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ కుటుంబం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చొని వికటాసనం చేసిన తీరు తాడిపత్రి ప్రజలనే కాదు, రాష్ట్రంలో కోట్లాది ప్రజల మనసులు బాధపెట్టాయి. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాల్లో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం. మరి ప్రజల మనోభావాల్ని ఆ విధంగా ఆనాడు పెద్దారెడ్డి గారు దెబ్బతీశారు కాబట్టి ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపర్తిలో అడుగు పెడితే ఆ ప్రజలు భావోద్వేగాలు లోనవుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డి మాదిరిగా ఆ ఇంట్లోకి వెళ్ళాల, ఆయన కుర్చీలో కూర్చోాల. కేవలం ఆ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దారెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క దుందుడుకు చర్యలు ప్రజల మనసుల్ని ముఖ్యంగా తాడిపత్రి ప్రజల మనసుల్ని తీవ్రంగా బాధించాయి కాబట్టి ఆ ప్రజలు భావోద్వేగాలకి లోనై ఏదైనా దుందుడు చర్యలకు పాల్పడతారని చెప్పని, లేదా జేసీ గారిని ఇష్టపడే వ్యక్తులు, అనుచరులు కొన్ని వేల మంది ఉన్నారు, వారేమైనా భావోద్వేగాలు పాల్పడి దుందుడు చర్యలకు పాల్పడతారని దాన్ని నియంత్రించేదానికే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకటి కోటమిరెడ్డి శ్రీధర్ గారు, ఇందులో మీరు కూడా బాధితులు. సీరియస్గా ఒక వారం 10 రోజుల వ్యవధిలో 4 ఎమ్మెల్యేల మీద రకరకాల అలిగేషన్స్, రకరకాల కాన్స్పిరసీ బయటకు వచ్చింది. అందులో ఒక 3-4 క్యాబినెట్ లిస్టులో ఉన్నారు అని ప్రచారం జరుగుతున్న వ్యక్తులు, అందులో మీరు కూడా ఒకరు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన రవికుమార్, ఆయన స్పీకర్ తమ్మినేని గారిని ఓడించి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి, బీసీ నాయకుడు, కళింగ సామాజిక వర్గానికి సంబంధించి మంచి పట్టున్న నాయకుడు, నిజానికి మంచి మీ పార్టీ మీద ఎగవడం వాళ్ళని లేకుండా మీ మాదిరిగా గట్టిగా మాట్లాడే వ్యక్తి. అతని మీద ఒక టీచర్ చేత ఒక అలిగేషన్ తెర మీదకి రావటం, అతని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం. మాకంటే ఒక స్పైస్ దొరికింది అంటే రోజు వేసింది వేస్తుంటామండి, అది ఆనవాయితీ. మీరు కావునన్నా కాదని మేము యాక్సెప్ట్ చేయాలి. మాకు ఒక మసాలా దొరికింది అంటే, ఒక నాయకుడి మీద ఒక అలిగేషన్ వచ్చిందంటే ఏ పొద్దున్న సాయంత్రం వరకు అదే చూపిస్తాం. ఇవాళ రేపు అలాగే అయిపోయింది, మేము ఒప్పుకుని తీరాలి. కోన రవికుమార్ మీద వచ్చింది, పొద్దున్న నుంచి సాయంత్రం అదే చూపించాం అందరం.
క్యారెక్టర్ అసాసినేషన్ కోన రవికుమార్ మీద రేపు క్యాబినెట్లో అడుగు పెడతాడో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఒకటి. రెండు, మైనారిటీ నాయకుడు నజీర్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అనుకుంటాడు, నజీరే కదండి, ఆయన మీద ఒక అలిగేషన్, ఆయనకి సంబంధించిన వీడియో కాల్ మాట్లాడారు. అందులో వాస్తవం ఎంతో ఎవరికి తెలిసేది, అది ఏ వీడియోనో ఒరిజినల్ వీడియోనో తెలియదు. ఆయన మీద ఒక కుట్ర కొన్ని వీడియోలు బయటకు వచ్చేస్తాయి. అవి పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము టెలికాస్ట్ చేస్తుంటాం. నేను మాది కూడా ఒప్పుకోవాలి, స్ట్రాంగ్గా ఒప్పుకుంటున్నాను నేను ఆయన మీద. నెక్స్ట్ వచ్చేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయన ఎవరితోనో పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాడు. ఆడియో రికార్డ్ చేసి దాన్ని మార్కెట్లోకి వదలటం, దాన్ని మేము పదే పదే చూపించటం, అది కామనే కదా. మాకు ఆడియో దొరికిన తర్వాత వదిలిపెట్టాం కదా మేము. వెంకటేశ్వర నెక్స్ట్ మీది పెరోల్ ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత అరుణ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, ఏదో రచ్చదంతా ఒక పనికి మాలిన వ్యవహారం నిజం చెప్పాలంటే అదంతా. ఇది మీ మీద ఇట్లా నలుగురు ఎమ్మెల్యేల మీద, అధికార పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల మీద ఈ రకమైన అలిగేషన్స్, ఇవన్నీ ఏమనిపిస్తుంది మీకు? అసలు ఏమన్నా కుట్ర ఉందనుకుంటున్నారా, లేకపోతే? ఇందాక చెప్పాను మీకు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనులని చెప్పని వారి రాజకీయ లక్ష్యాలని సాధించేదానికి వారు కొంతమందిని టార్గెట్ చేసి చేస్తున్నారు. అయితే నేనేమంటానంటే, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేనేం చెప్తాను, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం పనిచేస్తుంది. కానీ బిగ్ టీవీ పరంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అశోక్ గారే బాధ్యత తీసుకుని ఈ అన్ని సంఘటనల్లో కుట్ర కోణాన్ని ఛేదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్నీ టెలికాస్ట్ చేసాం మేము, అది కూడా గర్వంగా చెప్తున్నాం. కోన రవికుమార్ వచ్చిన అలిగేషన్ టెలికాస్ట్ చేసాం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద వచ్చిన అలిగేషన్ టెలికాస్ట్ చేసాం, లేదా ప్రచారాన్ని టెలికాస్ట్ చేసాం, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద చేసాం, అండ్ నజీర్ మీద వచ్చింది చేసాం. అలాగే వీళ్ళ మీద జరుగుతున్న కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా మేమే. ఎస్, కరెక్ట్. మేము గర్వంగా చెప్తాం అది. కరెక్ట్. ఇది ఎంత కుట్ర కోణం, కుట్ర జరుగుతోంది ఈ నలుగురి మీద, ఈ నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని టెలికాస్ట్ చేసింది మేమే. కరెక్ట్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారంటే, ఇన్ కేసు క్యాబినెట్లోకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అడుగు పెడితే ఎలా ఉండబోతుంది అండ్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది? ఊహాజనిత ప్రశ్న. క్యాబినెట్ ఎంపిక అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం. నిజంగా దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు మంత్రి అవకాశం నాకు ఇస్తే, శాసనసభ్యుడిగా ఎంత కష్టపడి రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం, ఓ మంత్రిగా అంతగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం. మీ డ్రీమ్ అది, మంత్రి అవ్వాలనేది మీ డ్రీమ్ కదా? అశోక్ గారు, దాపరికం లేకుండా చెప్తున్నా, ఒక రాజకీయ నేత ఎవరైనా మీ వద్దకు వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని కోరిక లేదు, మంత్రి కావాలని కోరిక లేదని చెప్తే అది పచ్చి అబద్ధం, మీరు నమ్మొద్దు. నేను నిజాయితీగా చెప్తున్నా, ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలన్న కోరిక 1-3 సార్లు ఎమ్మెల్యేనయ్యా, మంత్రి కావాలన్నది కూడా ఆకాంక్ష ఉందని కూడా చెప్తున్నా. దాంట్లో ఏం దాపరికం లేదు. అంటే పలానా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని కూడా ఉంటుంది. ఏ శాఖ అయినా చంద్రబాబు నాయుడు గారు దయతలిచి నారా లోకేష్ గారు చొరవ తీసుకుని అవకాశం ఇస్తే ఖచ్చితంగా కష్టించి పనిచేసి ఆ శాఖకి గౌరవం తెస్తా, తెలుగుదేశం పార్టీకి గౌరవం తెస్తా, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గర్వపడేటట్టు మంత్రిగా పనిచేస్తాను. కానీ మంత్రి పదవి అనేది నా చేతుల్లో ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, లోకేష్ గారి ఇష్టం, ఆ పైన ఆ దేవుడి రాత. థ్యాంక్ యూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు మాకు, అనేక అంశాలు ప్రస్తావించారు. మీరు అనుకున్నట్టుగా మీరు క్యాబినెట్లో చూడాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఒకవేళ మీ కోరిక నిజమై నేను మంత్రి అయితే తొలి ఇంటర్వ్యూ బిగ్ టీవీలో కూర్చున్నాం. ఎస్, తప్పకుండా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు బిగ్ టీవీలోనే మాట్లాడాలని కూడా 100% మాటిస్తున్నాం. థ్యాంక్ యూ అండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.